అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దేవత దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మనందరము ఆరోగ్యం కలిగి, క్షేమం కలిగి, కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నాయండి. మరి మీరు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆరోగ్యం, క్షేమం కలిగి దేవుని కృప వల్ల మరి ఉన్నట్లు మరి భావిస్తూ మరి మన కన్న తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని పిల్లారా, మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మీరు ఎన్నో ఉపకారాలు జరిగించారు తండ్రి. ఎండ దెబ్బ తగలకుండా, వడదెబ్బ తగలకుండా క్షేమాన్ని దయచేశారు తండ్రి. ఆరోగ్యాన్ని ఇచ్చారు తండ్రి. ఆయుష్ని ఇచ్చారు తండ్రి. నీ మాటలు ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు తండ్రి. అందరిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మా అందరి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకి ఉపకారాన్ని వేయడం తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో పాపంలో జీవిస్తున్న మమ్మల్ని రక్షించి నీ ప్రియకుమారుని రక్తంలో నా తండ్రి మా పాప క్షమాపణ దయచేశారు తండ్రి. అందరిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఆరోగ్యం దయచేయండి తండ్రి. క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఈ వేసవి కాలం అంతా బిడ్డల చుట్టూ నీ కంచె, నీ కాపుదల, నీ కృప నుంచి ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా బిడ్డలందరినీ నా తండ్రి కాచి కాపాడమని తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఆర్థికపరమైన ప్రతి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపన ఆలకించిన తండ్రి మీ సహాయం నా తండ్రి మీ సమాధానాన్ని నీ బిడ్డలకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం ఆయన. మరి ముఖ్యంగా తండ్రి తండ్రి మేమందరం ఆత్మీయంగా దినదినము బలపడటానికి సహాయం దయచేయండి తండ్రి. మాలో ఉన్న బలహీనతలన్నిటినీ నా తండ్రి మీ మాటల ద్వారా నా తండ్రి తీసివేసుకొని బలము కలిగి నా తండ్రి ఆత్మీయంగా ఎదుగుచు నా తండ్రి నీకు ఇష్టకరమైన బిడ్డలుగా జీవించులాగా మీకు కృప సహాయం దయచేయండి తండ్రి. ఈ రోజు కూడా మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మాతో మాట్లాడండి తండ్రి. ఆ మాటల ద్వారా మాలో ఉన్న బలహీనతలు మేము తీసివేసుకోవడానికి సహాయం దయచేయమని మీరు విడిచిపెట్టే వారిగా కాకుండా ఆ మాటల ప్రకారం బ్రతికే వారిగా నా తండ్రి ఉండటానికి నా తండ్రి మంచి జ్ఞానము ఆలోచనలు మాకు దయచేయమని ఈ ప్రార్థనంతి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ రోజు కొద్ది మాటలు మన బైబిల్ గ్రంథంలో నుంచి ఆలోచన చేసుకుందామండి. మరి మన కన్న తండ్రి అయిన దేవుడు మరి ఈ భూమి మీద సమస్తాన్ని మనకు దయచేశాడు. మనల్ని సృష్టించకపోతే ఈ సృష్టిని సమస్తాన్ని కలుగు చేసి మరి తరువాత మరి మనుషులను సృష్టించటం వాళ్ళకి కావాల్సిన సమస్తాన్ని వారిని కలిగించక ముందే దేవుడి భూమి మీద ఏర్పరచడం అనేది జరిగింది. అలా ఏర్పరిచాక దేవుడు అన్ని విషయాల్లో మనకు స్వతంత్రాన్ని ఇవ్వటం అనేది జరిగింది. మనకి నచ్చినట్లు చేస్తున్నాం, మనకి నచ్చిన ఆలోచనలు జరిగిస్తున్నాం, మనకి నచ్చినట్లు మన జీవితాల్ని జీవిస్తూ ఉన్నాం. పిల్లలు అయితే కొన్ని విషయాల్లో మనకు నచ్చినట్లుగా జరిగిస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉండడం. ప్రేమైన పిల్లారా, వాటి గురించి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ తెలుసు. మనల్ని మన అమ్మా నాన్నని మనం ఎంచుకునే అవకాశం అనేది మనకి లేదు. మన బంధువుల్ని, మన స సహోదరుల్ని, మన తోబుట్టువుల్ని మనం ఎంచుకోవటానికి అవకాశం అనేది లేదు. అది మరి దేవుడు కలిగించిన మరి పద్ధతి ప్రకారం దేవుడు దయచేసిన వారిని మన బంధువులుగా, మన తల్లిదండ్రులుగా, మన తోబుట్టువులుగా మనము పొందుతూ ఉంటాం. ప్రేమైన పిల్లలు అయితే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ లోకంలో ఒక విషయంలో మనకు నచ్చిన వారిని మనం ఎన్నుకుంటూ ఉంటాం పిల్లగా. దానిలో మరి ముఖ్యమైన విషయాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు నచ్చిన వారిని మనం ఎన్నుకుంటాం. వాళ్ళు ఎవరనే విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళే స్నేహితులు ప్రబేదం. మనం జాగ్రత్తగా కనుక ఆలోచించినట్లయితే ప్రతీదీ మన జీవితంలో మనం కలిగి ఉన్న మన రక్తానికి సంబంధించి మనం కలిగి ఉన్న బంధుత్వాలన్నీ అవి దేవుడు మనకి దయచేసినట్లయితే స్నేహితుల పరంగా మాత్రం మనం ఏం చేస్తాం అంటే మనకు మనము ఆలోచించుకొని నిర్ణయించుకొని ఒకరిని స్నేహితులుగా మనము ఎంచుకుంటూ ఉంటాం. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళటం మొదలైన దగ్గర నుంచి ఆ వయస్సు నుంచే మరి స్నేహితులను కలిగి ఉండటం అనేది మనము చూస్తూ ఉంటాం. ప్లస్ స్కూల్లో ఫ్రెండ్స్, ఇంటి దగ్గర ఫ్రెండ్స్, కాలేజీకి వెళ్ళాక అక్కడ కొత్త ఫ్రెండ్స్, మరి
ఉద్యోగాలు వచ్చాక అక్కడ స్నేహితులు ఏర్పరచుకుంటూ ఉంటారు. వ్యా వ్యాపారాల్లో స్నేహితులు అనేవాళ్ళు మరి స్నేహితులు అనేవాళ్ళని ఎన్నుకుంటూ ఉంటాం. ఇలా రకరకాలుగా రకరకాల సందర్భాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన స్నేహితులను మనము ఎంచుకుంటూ ఉంటాం ప్రేమేంద్ర పిల్లరా. మరి జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే, మరి ఈ స్నేహితులు ఎంచుకునే విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమేంద్ర పిల్లారా, మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కలిగి ఉన్న వాళ్ళ స్నేహితులను బట్టి వాళ్ళ యొక్క క్యారెక్టర్‌ని మనము డిసైడ్ చేయొచ్చని చెప్పి చెప్తూ ఉంటాము. ఒకవేళ మనం ఎంచుకున్న స్నేహితుడి యొక్క క్యారెక్టర్ అనేది మరి లోకం దృష్టిలో, సమాజం దృష్టిలో వాళ్ళు చెడ్డవాళ్ళైనా సరే, మనం మంచి వాళ్ళమైనా సరే, మన 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 యొక్క క్యారెక్టర్ ఎలా మారిపోతుందంటే, మనము గూడా చెడ్డవాళ్ళ కిందకి మారిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మనం చెడ్డవాళ్ళం కాకపోయినా, కొన్ని రోజుల తర్వాతైనా సరే వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ స్వభావాలనేవి మనకి వచ్చేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ సామెత చెప్పినట్టు 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారన్నట్టు. మనం గనక మంచి వాళ్ళముగా ఉన్న చెడ్డవాళ్ళతో స్నేహం చేసినప్పుడు, మరి వాళ్ళ యొక్క స్వభావాలను తెలియకుండానే అవి చెడు కాదు, అది మనం చేస్తున్నది తప్పు కాదు అన్న ఆలోచనతో వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ప్రభావం అనేది మన మీద పడిపోయి, వాళ్ళలాగే మనం మారిపోతూ ఉంటాం ప్రేమేంద్ర పిల్లల. కాబట్టి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఎంచుకునే స్నేహితులు బట్టి మన యొక్క జీవితం మీద ప్రభావం అనేది చాలా ప్రేమేంద్ర పిల్లల. మన యొక్క క్యారెక్టర్ మీద అది ప్రభావం పడుతుంది. మన భవిష్యత్తు మీద అది ప్రభావం పడుతుంది. అంతేకాదు మనం జాగ్రత్తగా ఆలోచించుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితానికి కూడా అది చాలా ప్రభావాన్నది చూపిస్తుంది ప్రేమేంద్ర పిల్లరా. ఒక తల్లిదండ్రులను మనం ఎంచుకోలేము. మన బంధువుల్ని మనం ఎంచుకోలేము. మన తోబుట్టువుని మనము ఎంచుకోలేము. రక్త సంబంధంగా వాళ్ళు మనం కలిగి ఉంటాం. కానీ మనం ఎంచుకోవటానికి అవకాశం ఉంటది ఎవరంటే స్నేహితులు ప్రేమేంద్ర పిల్లరా. ఆ స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త అనేది వహించాలనేది ఈరోజు మనం ఆలోచించాలి ప్రేమేంద్ర పిల్లలు. ఎందుకంటే ఒక మన స్నేహితులను బట్టి మన యొక్క జీవితం మీద ప్రభావం అనేది ఉంటుంది. మన ఆత్మీయ జీవితం మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ప్రేమేంద్ర పిల్లారా. ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే మనుషుల యొక్క మనసుల్లో ఆలోచనలు వాళ్ళకి, దేవుడికి తప్ప ఎవరు ప్రేమేంద్ర పిల్లారా. బయటికి మనకి మంచిగానే కనిపించొచ్చు. వాళ్ళ ప్రవర్తన మనకి మంచిగానే కనిపించొచ్చు. కానీ కొంతమందిని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్నేహం విషయంలోకొచ్చేసరికి అనేక మంది స్వార్థంతో కూడా స్నేహితులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నా, మనతో ఏదైనా పని జరిగించుకోవాలన్నా స్నేహం చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు ప్రేమేంద్ర పిల్లారా. వాళ్ళ అవసరం తీరిపోనగానే మరి ఆ స్నేహం అనేది మారిపోతూ ఉంటుంది. మన మీదే లేనిపోనివి చెప్పి మనల్నే మరి చెడ్డగా మార్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. కానీ స్వార్థంతో కూడిన స్నేహాలు కూడా ఉంటాయి కనుకనే మనం స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్త కలిగి ప్రవర్తించాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమేంద్ర పిల్లారా. ఇంకా గనక మనం ఆలోచించినట్లయితే మరి మదర్స్ డే లాగా, ఫాదర్స్ డే లాగా, ఫ్రెండ్‌షిప్ డేని కూడా ఒక రోజు పెట్టి ఆ రోజే మంచి స్నేహితుల్లాగా బ్యాట్స్ పట్టుకొని ఎంతో క్లోజ్‌గా మరి ఆ రోజు కలవటము, మంచిగా విష్ చేసుకోవటం ఇలా జరిగిస్తూ ఉంటారు. మరి దేవుడు బైబిల్‌లో ఒక మాట చెప్తాడు. ఆ మాట గనుక మనం చూస్తున్నట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసుకుందామండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు అంటే విడువక ప్రేమించును. అది ఒక రోజా, 2 రోజులా, మంచా, చెడా, కష్టమా, సుఖమా, అతని పరిస్థితి బాగుందా, బాలేదా ఇవేమి ఆలోచించినట్టు ప్రేమికులారా. అది కష్టమైన, సుఖమైన ఒకరోజు ఏదో ఒక ఫ్రెండ్‌షిప్ డే రోజు చక్కగా బ్యాగ్ కట్టేసి ఆ రోజు క్లోజ్‌గా ఉండటం. నా ఫ్రెండ్ గాని, నీ ఫ్రెండ్ అని చెప్పి ఆ రోజు ఎంతో మంచి స్నేహితులుగా ఉంటాం. తర్వాత ఎవరికి ఏదైనా ఇబ్బందొచ్చినా, ఏదైనా పరిస్థితిలో హెల్ప్ చేయాల్సొచ్చినా పట్టించుకోకపోవటం. ఇలా అనేది మనము చూస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ దేవుడు బైబిల్‌లో చెప్తున్న మాటని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమించును. అంటే ప్రేమ అనేది అతను విడిచిపెట్టడం అనేది జరగదు ప్రేమేంద్ర. ఎటువంటి ఒక ఫ్రెండ్‌షిప్ డే రోజే కాదు. ప్రతి దినము, ప్రతిరోజు కష్టాల్లో, సుఖాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో అతను విడువక ప్రేమిస్తాడనే విషయం మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమేంద్ర. ఈ మాటను
ఇక్కడ జ్ఞాపకం చేయడమే కాదు, బైబిల్ గ్రంథంలో అనేక మందిని కూడా వాళ్ళ యొక్క స్నేహం ద్వారా కూడా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ఇంతకుముందు కొన్ని మెసేజెస్‌లో మనం మాట్లాడుకున్నప్పుడు, మరి దావీదు, యోనాతాను గురించి మనం మాట్లాడుకున్నాం ప్రేమైన పిల్లారా. మరి సౌలు కుమారుడే యోనాతాను. మరి దావీదు, యోనాతాను యొక్క గొప్ప స్నేహం గురించి మనం మాట్లాడుకున్నాం ప్రేమైన పిల్లారా. మరి నిజంగా మరి తన తండ్రికి ఎదురు తిరిగి మరి తన స్నేహితుడికి మరి సహాయం చేసిన ఆ యొక్క సందర్భాన్ని మనము రోజు మాట్లాడుకుంటున్నాము. నిజంగా స్నేహితుడు అనేవాళ్ళు అలా ఉండాలని చెప్పి, ఈ దేవుడు చెప్పిన విడువక మరి స్నేహితుడు అనేవాడు విడువక ప్రేమించుడని చెప్పి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన మాట మరి వారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. ఏమైతే దేవుని పిల్లారా, దావీదు, యోనాతాను గారి యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే నిజంగా మరి అటువంటి కష్ట సమయంలో దావీదు గారు మరి ఇబ్బంది పడుతున్నప్పుడు, అది కూడా తన తండ్రికి వ్యతిరేకంగా జరుగుతున్న సమయంలో కూడా తండ్రికి కాకుండా తన స్నేహితుడికి మరి సహాయం చేసినట్టు యోనాతాను గారి మరి అంత గొప్ప స్నేహం అనేది మనకి కనపడుతుంది. అంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, స్నేహితుల్ని ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా మరి ఆలోచించి వాళ్ళని స్నేహితులుగా ఎంచుకోవాలి ప్రేమైన పిల్లారా. ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే మరి రెండో రాజుల గ్రంథంలో మరి ఎలీషా గారిది, ఏలియా గారి యొక్క స్నేహం కూడా మనకి కనపడుతుంది. మరి నిజంగా మరి ఆయన ఆరోహణమైపోయే సందర్భం వరకు కూడా మరి దేవుడి ద్వారా ఆయన ఆరోహణమైపోతారు కనుకనే అప్పటి వరకు కూడా వాళ్ళు విడువక వాళ్ళ స్నేహం ఉన్నట్లు మనకి కనపడుతుంది. నిజంగా అటువంటి గొప్ప స్నేహాలు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియమైన పిల్లరా, స్నేహితుడు ఎలా ఉండాలి, ఎటువంటి వారిని స్నేహితుడిగా ఎంచుకోవాలనే విషయం మనకి అర్థమవుతుంది ప్రియమైన పిల్లరా. నిజంగా దేవుడు సామెతల గ్రంథంలో చెప్పిన ఆ మాట ప్రకారం మనం స్నేహితులు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి ప్రియమైన పిల్లరా. మరి ఇంకా మనం ఆలోచించినట్లయితే స్నేహితుల విషయంలో మరి దేవుడు ఒక మాట తెలియజేస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే మనందరం చాలా సార్లు చదువుకొని ఉన్నాము. లోకంతో స్నేహము దేవునితో వైరం. అంటే ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ మాటను మనం గనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన పిల్లారా, ఈ లోకంతో స్నేహం చేస్తే మనం దేవునికి దూరం అయిపోయే అవకాశం ఉంది. కానీ దేవునికి దగ్గర అవ్వాలంటే మనం ఎవరితో స్నేహం చేయాలండి? స్నేహం అనేది దేవునితో మనం చేసినట్లయితే దేవునికి దగ్గరగా ఉండేవారుగా ప్రేమలో పిల్లరా. నిజంగా మనము ఈ లోకంలో ఒక స్నేహితుడిని ఎందుకు ఎంచుకుంటామండి? మన యొక్క సమస్యల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళకి మన యొక్క విషయాలు మనం పంచుకోవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారా? చెయ్యరా? ఆ విషయాన్ని పక్కన పెడితే మన యొక్క బాధను వాళ్ళతో పంచుకుంటే మన యొక్క గుండె భారం తగ్గుతున్నదన్న ఆలోచనని ఒక స్నేహితుడు ఉంటే బాగుండు. నాకు ఇబ్బందుల్లో నా విషయాలు షేర్ చేసుకోవడానికి, ప్రశాంతంగా నా యొక్క విషయాలు అతనితో పంచుకొని నా మనసుని తేలికపరచుకోవడానికి నాకుంటూ ఒక స్నేహితుడు ఉంటే బాగుండన్న ఆలోచనతో నిజంగా మనం ఒక స్నేహితుడిని ఎంచుకుంటూ ఉంటాం ప్రియమైన పిల్లరా. కానీ మనం అందరికన్నా విషయాలను పంచుకోగలిగిన వ్యక్తులు మనం పంచుకున్న విషయాల్లో మన యొక్క బాధను తీర్చగలిగే శక్తి వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ప్రియమైన పిల్లరా. కానీ మనం పంచుకునే ప్రతి ఒక్క బాధ నుంచి మనకి విడుదలను దయచేయగల గొప్ప దేవుడే కన్న తండ్రి ప్రేమైన పిల్లరా. నిజంగా ఆయనతో గనుక మన స్నేహం చేసినట్లయితే ఆయన కంటే గొప్ప స్నేహితుని మనం చూడలేని ప్రేమైన పిల్లారా. అటువంటి విషయాన్ని మనం అబ్రహాం గారి విషయంలో చూడొచ్చు. ఒక్కసారి గనక మనం చూసినట్లయితే యాకోబు పత్రికలోనే ఉంటుంది. యాకోబు పత్రిక నా చూడండి, రెండవ అధ్యాయం, యాకోబు పత్రిక రెండవ అధ్యాయం 23వ వచనం చూస్తున్నాం ప్రేమైన పిల్లారా. అబ్రహాము దేవుణ్ణి నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనం నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడని అతనికి పేరు ఉంటదంట. అంటే అబ్రహాం గారు ఎవరి స్నేహితుడిగా పిలువబడ్డారంట? దేవుని స్నేహితుడుగా పిలువబడ్డారంట. నిజంగా అబ్రహాం గారి యొక్క జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఆయన దేవునితో ఎంత దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాడో బైబిల్‌లో వాక్యాలను బట్టి మనకి అర్థమవుతుంది. దేవునితో ఎంత గొప్ప సహవాసం కలిగి ఉండటం వల్ల, మరి దేవుడు చెప్పిన మాటలను వింటూ జాగ్రత్తగా ఆయన జీవితంలో బ్రతకడం వల్ల ఎంతో గొప్పగా అతని
అతని తర్వాత తరాలనేవి ఆశీర్వదించబడటం అనేది జరిగింది ప్రేమతో ఉంటారా. అబ్రహాం గారి తర్వాత ఎన్ని తరాలు మరి దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిన అబ్రహాము గారికి ఇచ్చిన మాట ప్రకారం దేవుడు అతని తర్వాత తరాలను ఆశీర్వదించడం అనేది జరిగింది ప్రేమేంటులారా. అంత గొప్ప భాగ్యాన్ని అబ్రహాం గారు పొందగలిగాడంటే దేవునితో అతనికి కలిగి ఉన్న సంబంధం అంటే ఆ స్నేహమే కారణం ప్రేమేంటులారా. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఎవరిని ఎంచుకున్నామా స్నేహితుల్ని, ఏ వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారు, ఈ ఆలోచనలన్నిటికన్నా మనం గనక జాగ్రత్తగా ఆలోచిస్తే దేవునితో స్నేహం చేయటం చాలా మేలు ప్రేమికులారా. మన శరీరానికి, మన ఆత్మలకి ఎంతో మేలుకరం. ఈరోజు మనం ఆలోచించుకున్నాము. దేవునితో స్నేహ సంబంధాన్ని కొనసాగించే వారుగా మనం అడుగు ముందుకేయాలి ప్రేమికులు. అది చాలా మేలుకరం. ఈ లోకంలో స్నేహితులు కలిగి ఉండకూడదని కాదు కానీ ప్రేమేంద్రులుగా స్నేహితులను మనము కలిగి ఉండొచ్చు. నిజంగా మరి దేవునిని ఎరిగిన వాళ్ళతో మరి ఆత్మీయంగా ఎంతో మంది సహోదరులతో మనం స్నేహం కలిగి ఉండటము మన ఆత్మీయ జీవితాలకి ఎంతో మేలుకరం. దేవుడే బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటా ఉండమని. మరి ఆత్మీయంగా మన సహోదరులని మనం స్నేహితులను కలిగి ఉన్నప్పుడు మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాం. మనం వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటాం. ఇది చాలా మంచి విషయమే. స్నేహితులు కలిగి ఉండకూడదని కాదు కానీ, మనము ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏమిటంటే, మనం మొట్టమొదటిగా మనం స్నేహం కలిగాలని, స్నేహ సంబంధం కలిగాలనే ఆలోచన ఎవరి విషయంలో కలిగి ఉండాలంటే, దేవుడి విషయంలో మనం కలిగి ఉండాలి. మొదట మనం దేవునితో స్నేహం చేసే వారుగా ఉండాలి. దేవునితో ఆత్మీయంగా మన బంధాన్ని పెంచుకునే వారిగా ఉన్నాం. ఒక అబ్రహాం గారిగా మరి ఆ స్నేహ సంబంధాన్ని దేవుడితో మనం కలిగి ఉన్నప్పుడు, దేవుడితో సహవాసం మనం కొనసాగిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ లోకంలో కూడా దేవుడు మంచి స్నేహితులను మనకు ఏర్పరుస్తూ ఉంటారు. మంచి నమ్మకమైన దేవునిలో మనం ఇంకా ఎదగటానికి సహాయకరమైన అనేక మంది స్నేహితులను దేవుడు మనకి తోడు చేస్తూ ఉంటాడు ప్రియమైన. కాబట్టి ఈ రోజు మనం ఆలోచించుకుందాము. స్నేహం చేసే విషయంలో మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఇది ఈ లోకంలో అవసరాల కోసం వాళ్ళతో స్నేహం చేస్తే నాకు ఈ విషయంలో వాళ్ళు పనికొస్తారు. మరి లేకపోతే నాకు నా పిల్లలకి ఉద్యోగాల విషయంలో, వెతికే విషయంలో, హెల్ప్ చేసే విషయంలో, నా పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయంలో, ఇలా హెల్ప్ చేసే విషయంలో వాళ్ళు ఉపయోగపడతారు కనుక వాళ్ళతో స్నేహం చేద్దాం. ఇటువంటి ఆలోచన మనము కలిగి ఉండకూడదు పిల్లారా. విడువక మనల్ని ప్రేమించే వారిని ఎటువంటి కష్టాలు అయినా, ఇబ్బందులు అయినా విడువక మనల్ని ప్రేమించే వారిని స్నేహితులుగా పొందాలన్న ఆలోచన మనము కలిగి ఉండాలి. అయితే మొట్టమొదటి విషయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవునితో స్నేహం చేసేవారుగా, దేవునితో స్నేహ బంధాన్ని కొనసాగించే విషయంలో అనేక విషయాల్లో మనం ముందడుగు వేసేవారుగా అటువంటి మనసును మనం కలిగి ఉండాలని దేవుడు ఈ రోజు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆలోచించుకుందాం ప్రేమేంద్రులారా. గమనించుకుందాం. స్నేహం చేసే విషయంలో, స్నేహితులను ఎంచుకునే విషయంలో దేవుడు మనకి హెచ్చరికలు తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్నేహితులు మనకు చూపిస్తూ మరి ఎటువంటి స్నేహితులను మనం ఎంచుకోవాలో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అంతేకాదు కానీ ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని చెప్తున్నాడు. కాబట్టి దేవునితో స్నేహం చేయటం మనకు శరీరపరంగా, ఆత్మీయ పరంగా ఎంతో ఉత్తమం అని కూడా దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి ఆలోచనలు కలిగి మనం ముందుకు వెళ్ళే వారిగా ప్రతి ఒక్కరం ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సీరీస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మెసేజెస్ అన్నిటిని షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అందరికీ